దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 52 అధ్యాయం 4వ వచనం. తాత్కాలిక నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరి ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరముల ఐగుప్తు దేశంలో వెట్టి పనులు చేస్తూ బానిసలుగా జీవించారు. అయితే ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి మరి తండ్రి అయిన దేవుడు మమ్మల్ని మా యొక్క స్వాస్థ్యమైనటువంటి కనాని దేశంలోకి తప్పకుండా తోడుకొని వెళ్తారు. మా పితరులతో దేవుడు చేసిన ప్రమాణం మా పట్ల గొప్పగా నెరవేరుతుందని ఆశతో వారు జీవించారు. ఐగుప్తు దేశము వారికి శాశ్వతము కాదని, స్థిరమైన నివాసము కాదని వారు ప్రతిరోజు దేవునికి ఎంతగానో మొరపెట్టి ప్రార్థించేవారై ఉన్నారు. అయితే దేవుడు మరొక దినాన వారిని అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి రక్షకుడైనటువంటి మోషే గారిని అక్కడికి పంపించాడు. మోషే గారి ద్వారా దేవుడు వారిని బయటికి తోడుకొని వచ్చారు. వారు మరి వారి నివాస స్థలమైనటువంటి స్థిర నివాసమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాని దేశంలోకి దేవుడు వారిని తోడుకుని వెళ్ళారు. అలాగుననే ఈ యొక్క లోకము మనకి శాశ్వతము కాదు. మరి ఈ లోకం మీద, ఈ లోక విషయాల మీద మనము ప్రేమ పెంచుకొని ఇదే శాశ్వతమని జీవించేవారిగా ఉండొద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఈ భూమి మీద మనము పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నాము. మన స్వదేశము మరి శ్రేష్టమైన దేశము, పరలోక దేశము. ఆ దేశములోనికి ప్రవేశించుట కొరకు మనం ఎంతో ప్రయాసపడి దేవుని యందు ఇష్టలుగా జీవిస్తూ మరి స్థిరమైన నివాసము పరలోకమందని చెప్పి ఆశతో, నిరీక్షణతో ఎదురు చూస్తూ మరి స్థిర నివాసము దేవుని యొద్దనే అని మనమెంతో ప్రతిరోజు కూడా నిందారహితముగా జీవించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి. వారి కుటుంబాలు రక్షించండి. వారి జీవితంలో, వారి కుటుంబాలు, వారు కలిగి ఉన్న శ్రమ ఏసునామములో తొలగిపోవును గాక. వారికి ఉన్న అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి. వారి స్టడీస్లో మీరుండి, జాబ్స్లో మీరు ఉండండి, వ్యాపారంలో మీరు ఉండండి, వారి సమస్త విషయాల్లో మీరు ఉండండి. వారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ ఎల్లప్పుడూ మీ సన్ని తోడుగా ఉంచండి. అయ్యా తండ్రి, వారి కష్టకాలం మందు ఉన్నారేమో, ఏదైతే మొరపెడుతున్నారో నీ సన్నిధిలో ప్రార్థనకి జవాబు దయచేయండి. మంచి ఆహారం, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం, కాపుదల బిడ్డలకు మెండుగా దయచేయమని, ఈ దినమంతా తోడయండి నడిపించమని, కీడు శోధనాపలు తొలగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.